ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త. రైల్వే ప్రయాణికులకు టికెట్స్ పైన కొత్త రూల్స్ అమలు, లేదంటే 10,000 రూపాయల జరిమానా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రైల్వే శాఖ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానుందన్నమాట. ఎందుకంటే రైల్వే స్టేషన్లో సేవలను మెరుగ్గా నిర్వహించేందుకు కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట. సో ఇప్పటివరకు ఉన్నటువంటి జరిమానాలను ఒకేసారి భారీగా పెంచింది. రైళ్లతో పాటు రైల్వే స్టేషన్ల వద్ద కూడా ప్రయాణికులకు భద్రత అందించడం, క్రమశిక్షణకు మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను నివారించేందుకు రైల్వే చట్టం 1989లో కేంద్రం శ్రీకారం చుట్టిందనమాట. సో జన్ విస్ పేరిట ఈ మార్పులు చేశారు. ఈ చట్టం ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణం, వేరే వారి టికెట్ పైన ప్రయాణం, రైల్లో ధూమపానం, మద్యపానం, భిక్షాటన, రిజర్వ్ కోచ్ల్లో అనధికార ప్రయాణించడం, ప్రమాదకర వస్తువులు తీసుకురావడం వంటివి ఉల్లంఘన జరిమానా పెంచిందనమాట. సో ఇప్పటివరకు టికెట్ ప్రయాణం లేకుండా కనీసం 250 రూపాయలు ఫైన్ విధించేవారు, కానీ ఇక్కడ నుంచి 500 రూపాయలు కట్టాలన్నమాట. సో ఇక వేరే వారికి టికెట్ అనుమతించని దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి 5,000 అంటే దాదాపు 500 రూపాయలు జరిమానాతో పాటు ఛార్జీలు కూడా విధించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి రైల్వేలో ఏదైతే స్టేషన్లో అనుమతి లేకుండా తినుబండారాలు విక్రయించడం, భిక్షాటన చేయడం లాంటివి చేస్తే కనుక 2,000 రూపాయలు ఫైన్ అనేది విధిస్తారనమాట. ఇక రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారికి 2,000 రూపాయలు జరిమానా విధిస్తారని చెప్పేసి రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇక రైలు ప్రాంగణంలో అనధికార ప్రవేశానికి 500 రూపాయలు జరిమానా ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. అలాగే రిజర్వ్ కోచ్లో అనధికార రైలు ప్రయాణిస్తే కనుక 2,000 రూపాయలు అయితే నిర్ణయించారు. రిజర్వ్ సీటు లేదా బెర్త్ ఖాళీ చేయడానికి నిరాకరిస్తే కనుక 1,000 రూపాయల ఫైన్ అయితే ఉంటుంది. ఇక ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘిస్తే 500, మహిళలు రిజర్వ్ కోచ్లో పురుషులు ప్రయాణిస్తే 200, అంటే దాదాపు 2,500 జరిమానా విధిస్తారన్నమాట. ఇక ప్రమాదకర వస్తువులు తెస్తే 10,000 రూపాయలు, రైలు ప్రాంగణంలో లేదా రైల్లో ధూమపానం చేస్తే కనుక 2,000 జరిమానా నిర్ణయించారన్నమాట. ఇక నుంచి స్పాట్లో జరిమానాలు అయితే చేస్తారన్నమాట, వసూలు చేస్తారు. కట్టకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారనమాట. సో ఇక దీంతో ప్రయాణికులందరూ కూడా కొత్త రూల్స్ అనేది ముఖ్యంగా గురించి తెలుసుకోవాలన్నమాట.